భయంకరమైనటువంటి దుస్తరమైనటువంటి మహాదుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని వాళ్ళు స్వయంగా దాటమే కాకుండా వాళ్ళు ఏ నీ యొక్క పాద పద్మములనేటటువంటి నావ సహాయంతో ఈ భవసాగరాన్ని దాటి వెళ్ళారో ఆ నావని ఒక గురు పరంపర రూపంగా తమ శిష్యులు కూడా అందించి పెడతారు. ఇక భగవంతుడి కాలు ఏమైనా అక్కడ పడుకొచ్చిస్తారా? అదే నేను అర్థం ఆయన కాలు వినిపిస్తే ఆ కాలు పడుకొచ్చిస్తారా? అది భగవంతుడికి సంబంధించిన జ్ఞానం. భగవంతుడి శరీరాన్ని ముక్కలు చేయడం, అలా ముక్కలు చేసేవాడనేది ఆనలో పడుకుంటుంది అవకాశం లేదు. ఎంత భావనలో జరిగేది, భావనలో భగవంతుడి భాగాన్ని ఆలంబనంగా పెట్టుకుని వాళ్ళ పరమాత్మ యందు అనన్యభక్తిని ప్రదర్శించి తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వారే ఈ భయంకర సంసార సాగరాన్ని అలవోకగా గోష్పాదాన్ని దాటిస్తారు. ఆవు గిట్ట నేల మీద పడితే ఎంత గొయ్యి ఏర్పడుతుందో దాన్ని ఆ వయసు పిల్ల కూడా చిన్నగా దాటేస్తుంది. అంత అవలేలగా అంత దుస్తరమైనటువంటి భయంకర సంసార సాగరాన్ని అవలేలగా వాళ్ళు దాటి వెళ్ళిపోతారు. కారణం ఒకటే, పరమాత్మ యొక్క ఆధార బిందంలో వాడుతున్నటువంటి ఆకుంఠితమైనటువంటి భక్తి. కులశేఖరాల వారు కూడా చెప్తారు, సంసారాఖ్యే మహతి జలధౌ మధ్యతాం నహ త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తి నామం ప్రయచ్చ. సంసారం అనేటువంటి సంసారాఖ్యే మహతి జలధౌ, మహాభయంకరమైనటువంటి జలంతో కూడిన మధ్యతాం మునిగి ఉన్నటువంటి నహ మమ్మల్ని త్రిధామన్ ఓ వామనమూర్తి పాదాంభోజే వరద భవత, నీ పాదారవిందములందు భక్తి అనేటటువంటి నౌకను మాకు ప్రసాదించి ఆయా దీన్ని దాటించు. 15వ శ్లోకంలో కూడా మహానుభావుడు ఏదో ప్రార్థించారు. అందువల్ల వాళ్ళు ఏ భగవద్ జ్ఞానం సహాయంతో ఈ భవసాగరం దాటి వెళ్ళారు ఆ జ్ఞానాన్ని పరంపరగా అందించి వెళ్తారు. మహాత్ములైన వాళ్ళు అలా ఉన్నారు. ఇంకా కలుషితమైన బుద్ధి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎందుకు భక్తి ఉండదు, ఏవో దానుభూజ సాధనలు చేస్తారు, చేసి వాళ్ళకి వాళ్ళే ముక్తి పొందించినట్టుగా లోకాన్ని ప్రకటించుకుని విర్రవీగుతుంటారు. ఏవో కొంత సాధన వల్ల ఏవో కొంత అభివృద్ధి పొందొచ్చు, కానీ అది మోక్షం కోసం చేయరు. లోకంలో వాళ్ళకి ఉన్నటువంటి ఒక హోషు హంగామా లోకంలో సృష్టించుకోవడానికి, ఒక హడావుడి సృష్టించుకోవడానికి, దాని రీతిగా గుర్తింపు తెచ్చుకోవడానికి మనిషి వేసే ప్రతి అడుగులో గుర్తింపే ఎదురు చూస్తాడు. గుర్తింపు 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 వాడు చేసే చేయమంత పనికి ఏనుగంత గుర్తింపు కావాలి. ఇక్కడే కాదు, బంధువుల దగ్గర నుంచి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రతి దగ్గర తెల్లవారు లేస్తే నన్ను వాళ్ళు గుర్తిస్తున్నారా లేదు. ఆఫీసులో ఉద్యోగం చేసేవాడు మేనేజర్ కళ్ళలో పడినప్పుడు ఒకలా చేస్తాడు, లేనప్పుడు ఒకలా చేస్తాడు. మనం కూలి వాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, అక్కడే కూర్చుంటే ఒకలా చేస్తాడు, లేనప్పుడు ఒకలా చేస్తాడు. అంటే మన గుర్తింపు వాడికి కావాలి. అప్పుడు దానివల్ల రూపాయి వాడికి వెళ్తుంది, 2 రూపాయలు ఏదో అలాగే. ఇలాగ ప్రతి చోట ఈ గుర్తింపు కోసం నటన, ఇంతే కపటం, ఇదే కపటం. ఎప్పుడు సమానంగా ఉంటే కూడా లేదు, సమానంగా ఉండను కదా, ఉన్నప్పుడు ఒకలా లేదు. గుర్తింపు కావాలి. మనం చేసే ప్రతి దానికి లోపం ముద్రయ్యాలి. లోపం యొక్క గుర్తింపు కోరుకున్నవాడు నాశనం అయిపోతాడు. సమయం లోకాన్ని నమ్ముకున్నవాడు ఎవరు సుఖపడలేదు. ఇప్పుడు లోపం కుక్క తోకలాడుదా అంటుంటారు జన్మ నాన్నగారు. కుక్క తోకను ఎంత సరిగా పెట్టినా మరి క్షణంలో మారిపోతుంది. ఈ లోపం కుక్క తోక, స్థిరంగా ఉండదని అర్థం. స్థిరంగా లేనటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క గుర్తింపు కోరుకోవడం ఎంత అవివేకం ఉంటుంది. వాళ్ళ స్థిరంగా వాళ్ళ ఆత్మజ్ఞానంలో వాళ్ళే క్షణానికి కూడా ఉండే మనుషులు, వాళ్ళ గుర్తింపు వాళ్ళు ఎప్పుడు ఒకలా ఎలా గుర్తిస్తారు. దాని కోసం నానా ఒళ్ళు హోనం చేసేసుకుని వాళ్ళ కోసం నటనలు ఎంత అలసిపోతున్నామో. ఈ పడిన శ్రమలో ఒక పావుగంట పరమాత్మ శ్రమ పడినా మోక్షం వస్తుంది. వీళ్ళ కోసం ఏనుగంత శ్రమలు మోసిస్తాం లేదండి. అంతా అయితే గుర్తించకపోతే ఉసుగురుని కూర్చోడు. ఎవరు గుర్తిస్తాడు? గుర్తించడానికి ఎవరు ఓపిక లేదు. వాడి మనం గుర్తించామా? ఎందుకైతే వాడిని గుర్తించాలి. ఎవడో గుర్తించాలని ప్రపంచంలో వచ్చామేంటి? ఏంటంటే మనం వచ్చాం అంతే, మన జీవితం జీవించడానికి వచ్చాం. వాళ్ళ తిండి తిన్నాం కదా, వాళ్ళ సేవలు చేయడం అంతే. గుర్తించలేదు ఏడు గుర్తించడం గుర్తించాలనుకున్నాం ఆ ప్రపంచంలో. ఏమంతా చేసాం మేము చేయకపోతే ఇదే లేదు. ఎందుకు లేదు? నూరు కొడుతుంది. విన్నారైతే కొంతమంది వెంటనే కూడా కొడతారు, నిలబడే మర్యాద నిలబెట్టుకుంటే సరే. ఎవరికి ఓపిక లేదు, వినండి. ఎవరి గోల వాడుతుంది ఈ ప్రపంచంలో. వాడిని గుర్తించిన వాళ్ళు కొండ ముందు వాడు గోలది, ఇంక వాడే నువ్వు నన్ను గుర్తించలేదురా. ఇంకొకరు ప్రతివాడిదే కంప్లైంట్, నువ్వు నన్ను గుర్తించలేదు. ఇంకో ఈ గుర్తింపుల కోసం నానా యాత్ర పడిపోతున్నారు. అసలు
ముసలివాడు గుర్తించడం కదా మనకు అలాగే లేదు. ఈ క్షణికులు ఉన్నారే నశ్వరుడు, నశించిపోయే స్వభావం ఉన్నాడు, వీళ్ళ గుర్తింపు కోసం నానా నటగా ఉంటాడు. బద్ధులే ఇలాగ వీళ్ళు నిజాన్ని బద్ధులైపోతున్నారయ్యా. తపస్సుల బట్టి కఠినమైన సాధనలు చేస్తారు కానీ ఏదో మామూలు వాడి కంటే ఉన్నత స్థాయి పొందుతారు కానీ నీ ఎందు భక్తిభావం ఉండదేమో, దాంతో నీ పాదాలను ఆశ్రయించరు. ఆ పొందినటువంటి ఆ తపశ్శక్తి వల్ల దంభాన్ని పొంది ఊర్లోకి ప్రదర్శన చేస్తుంటారు. నేను ఆమె ఒక 20 ఏళ్ళ క్రితం ఎప్పుడు అనుకుంటాను, 15 ఏళ్ళ క్రితం ఒక ఆయన ఊళ్ళోకి వచ్చాడు. నేల మీద కూర్చొని రామాయణం చెప్తాడు. నేల మీద కూర్చుని అంటే యోగ శక్తితో నేల మీద కూర్చోవచ్చు, నీళ్ళలో మునిగిపోకుండా నీళ్ళలో కూర్చోవచ్చు. ఒక ఆయన వచ్చాడు అక్కడ జ్ఞానానంద ఆశ్రమం, ఎక్కడ వెంకోజీపాడు, హనుమంతుడు పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద ప్రకటన కూడా ఇచ్చారు. ఆయన ఒక టబ్బులో నీళ్లు పోస్తే ఆ నీళ్ళ మీద కూర్చుని రామాయణం బోధిస్తాడు. నేనన్నాను సముద్ర మధ్యలో కూర్చుని చెప్పానండి, గొడవ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ నీళ్ళ మీద కూర్చొని చెప్తుంటే ఆయన చెప్పి రామాయణం మీద వెళ్తుందా, నీళ్ళ మీద ఎలా కూర్చున్నాడు, ఇలా చూస్తుంటారు, అలా కన్నుడు పెడుతున్నాడు. ఇప్పుడు ఏమి వేస్తున్నాడు కింద స్టూల్ మనకు ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ఎక్స్ట్రాల మీద వెళ్ళిపోతుంది. ఆయన చెప్పి రాముడు సీత హనుమంతుడు అన్ని అష్టసిద్ధులు ఉన్నటువంటి మహానుభావుడు రాముడు ముందు ఇలాగా బంటులా నిలబడ్డాడు ఈ మహానుభావుడు. ఇంక ఈ మిడిమిడిగా ఉన్నారే వీళ్ళు ఎగురుతున్నారు, నీళ్ళలో గురించి చెప్పాడు, ఆకాశంలో గురించి చెప్పాడు. అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళాలి. దేనికి నువ్వు జ్ఞానం కావాలి, దేనికి హెడవలేదు. అలాంటి ఒకటి రామాయణం చెప్పకూడదు, నీళ్ల మీద కూర్చోడం అలాగే చెప్పు సరిపోతుంది, కావాల్సిన వాళ్ళు వస్తారు. వాళ్ళు రామాయణం అంటున్నందుకు మళ్ళీ సముద్రం మధ్యలో కూర్చొని చెప్తే అదో ఇలాంటి మై కూడా పెడదాం కావాలి, మిగిలితే వస్తాడు లేదా పోతాడు. ఇలాంటి జనాలు ఎక్కువ పెరుగు అందుకోసం చెప్పడం. హడావిడి 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 వెళ్ళేది చాలా మంది, వెళ్ళే వాళ్ళందరికీ ఇదే. ఆయన నీడమే ఎలా కూర్చోగలిగాడు. చెప్పండి రాముడు సీత లక్ష్మణుడు పోయింది, నీడమే ఎలా కూర్చున్నాడు. కూర్చోవచ్చు, ఒక శక్తులు ఏమైనా వస్తాయి. ఇవన్నీ కాకి రెట్టలతో సమానం అని శంకరాచార్య. భగవత్ సాధనలో రోడ్డు మీద వెళ్తుంటే దుమ్ము అలా పడుతుంది, ఒంటి మీద పడదా? భగవంతుని పొందే ప్రయత్నంలో ఇవన్నీ అలా వచ్చాయి. అది ఇలా వస్తుంటాయి. కాకి రెట్టగా ఎలా చూస్తాం అలా విడిచిపెట్టుకుంది. వీటిని పట్టుకు ఆగిపోయేమో అసలు పోతుంది కాకి రెట్ట. కనుక ఈ కఠినమైన సాధనలు చాలా కఠినంగా సాధనలు చేస్తారు, కానీ కొంత ఉన్నత స్థాయి సాధించినప్పటికీ ప్రకరణ శుద్ధి ఉండదు. పైకో మాట లోపల మాట. వాళ్ళకి ఇంకా లోకం మిక్కులు కావాలి. ఆ లోకం మిక్కుల కోసం అక్కడ భక్తిభావంతో నీ పాదాలను ఆశ్రయించడేమో పక్కన. అంటే వారు ఎన్నెన్ని చేసినా వాళ్ళు ఎన్నెన్ని చేసినా సరే భక్తులు లేని కారణం చేత అది గొప్ప సాధనలే కావచ్చు, మోక్ష హేతువులు అవ్వో, తిరిగి వాళ్ళ పతనానికి హేతువు. అందువల్ల ప్రతి సాధనతో కలిపి ఉంచవలసింది. భక్తి అహంకారం లేని స్థితిని తీసుకొస్తుంది. భక్తి లేనప్పుడు అహంకారం వచ్చేస్తుంది. ఈ సాధనలకి మన పెద్ద హీరో ఉంది, ఇంకా ఎవరో మన కంటికి కాంతలేదు. మనం ఏదో పరిచయం సాధించాం, ఇటువంటి విరుద్ధ భావాలు వస్తాయి. అందువల్ల భక్తి చాలా ప్రధానమైంది చివరి దాకా అని చెప్పి తర్వాత ఇప్పుడు ఎందుకున్నటువంటి పరమభక్తులు ఉన్నారే వాళ్ళు ఎలా ఉంటారంటే తథా నతే మాధవ తావకాః క్వచిత్ దృశ్యంతి మార్గాత్వయి బద్ధ సౌహృదాః త్వయాభిగుప్తా విచరంతి నిర్భయాః వినాయకానీకపమూర్ధ సుప్రభో. మాధవ స్వామి, కానీ మాధవ నీ ఎందే బద్ధానురాగులైనటువంటి అంటే నీ ఎందు అనురాగాన్ని ప్రదర్శించకుండా ఉండలేని వాళ్ళు ఉంటారే బద్ధ అనురాగులు. అంటే పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉంటారే నీ పరమభక్తులు, వాళ్ళు మాత్రమే ఇలాంటి ఆడంబరాలు ఉన్నాయి జ్ఞానాభిమానుల వదే. అంటే ఈ ప్రపంచంలో ఏదున్నా అది ఉందని అభిమానం వచ్చేస్తుంది. అభిమానం అంటే దానిని అనుసరించి మనం ఏదో గొప్పవాళ్ళు అనుకోవాలి. మనకేదో 4 వాక్యాలు తెలుసు అనుకోండి, వాటిని అనుకుని వాటి వల్ల మనం ఏదో మానము అంటే నేను గొప్పవాడిని. డబ్బున్నవాడు గొప్పవాడు అనుకుంటాడు, చదువున్నవాడు అనుకుంటాడు, ప్రవచనం చేసి చెప్తున్నవాడు వాడు అనుకుంటాడు. నా ప్రవచనం చేసి చెప్తుంది అని ఆ ప్రవచనం చేసే శక్తిని బట్టి మానవుని పొందుట, నేను గొప్పవాడు అనుకుంటా, తనను తాను పొగడుకుంటా. దీన్ని అభిమానం అంటారు. పిల్లలు చూసి కొంతమంది మూర్చిపోతుంటారు, ఇళ్ళు వాకిలు చూసి కొంతమంది మూర్చిపోతారు, కొంతమంది ఒంట్లో బలం చూసి. అవి ఒకనాడు అట్టించి అయినప్పుడు వాడి ప్రపంచంలో ఎవడు కనీసం వాడు మనసును నిలబెట్టలేడు. మనం ఒక దాని నుంచి వికారము పొందేమో గోవిందా గోవిందా గోవిందా.
అవి ఉంటే ఉండలేమండి. ఉన్నవాటిని రోడ్డు మీద పడేమని కాదు, అభిమానం పొందొద్దు అంటే అవి శాశ్వతం కావు, అలా ఉండిపోవు, అవి అలా మనకి చిలబరికంటూ ఉండిపోవు. ఉన్నాయా ఓ నమస్కారం ఇచ్చినందుకు అంతే. వాడు నా సహాయంతో భక్తి చేసుకుంటూ వెళ్ళలేము. భక్తి ఆపడానికి వీల్లేదు అక్కడ. ఇవేవో ఉన్నాయని చెప్పి భక్తిని సరిపెట్టేసేమో. నమస్తే నారాయణ. అందువల్ల ఇంకో ఈ జ్ఞానాభిమానులు ఉన్నారే, జ్ఞానం ఏదో ఉంది, తపశ్శక్తి ఉంది అని చెప్పి వాటి ద్వారా మేము గొప్పవాళ్ళు అనుకునే మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ముందు శ్లోకంలో చెప్పిన వాళ్ళు. వాళ్ళలాగా నీ పరమభక్తులైన వాళ్ళు ఈ సాధన మార్గం నుండి పతనం అవ్వరు. ఎందుకంటే వాళ్ళు భక్తిని కొడుతున్నారు. భక్తి గ్యారెంటీగా గమ్యం చేరుతుంది, సందేహం లేదు. అయితే ఆ భక్తి కొద్దిగా జ్ఞానంతో అయితే జ్ఞానపూరిత భక్తి. జ్ఞానభక్తుడు ప్రహ్లాదుడు, మూఢభక్తుడు కాదు. మూఢ జ్ఞాని కాదు, మూఢభక్తుడు కాదు. ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు. మూఢభక్తులు పొందుకొని ఉంటారు, ఒళ్ళు హోనం చేసుకుంటుంటారు. వాళ్ళకి ఏమిటి పొందాలో స్పష్టత లేదు. మూఢ జ్ఞానులు కొంతమంది ఉంటారు, మేమైనా గొప్పవాళ్ళు అనుకుంటుంటారు, 4 వాక్యాలు తెలియదు. భక్తుడు చూసి వాళ్ళు కొంచెం వేళాపడం చేస్తుంటారు. వాడు ప్రమాదమే, వీడితోనే ఒక సమస్య. కానీ జ్ఞానభక్తులు చక్కగా సమన్వయం అయితే, జ్ఞానభక్తి వైరాగ్యాలు మూడింటి యొక్క సమన్వయ స్వరూపం ప్రజలు కరెక్ట్గా హాయిగా బుద్ధి చక్కగా వికసిస్తుంది. పుట్టిన పిల్ల అలాగా అందంగా చక్కగా అందంగా ఎదుర్కొంటూ వెళ్ళింది అనుకోండి, ఏ గోళ లేదు. వయసు పెరిగిపోయి శరీరం పెరగకపోతే ఏ సమస్య కదా. అయితే కానీ ఒకటి పెరిగి ఒకటి పెరగలేదు అనుకోండి, భక్తి పెరిగిపోతే జ్ఞానం పెరగపోయినా, ఎన్ని పెరిగి వైరాగ్యం పెరగకపోయినా, ఆ వచ్చిన వైరాగ్యం మొండి వైరాగ్యమైనా అదో సమస్య ఉంటుంది. వైరాగ్యం మొండిగా ఉండకూడదు. కొంతమంది వైరాగ్యం ఇంకా రకరకాలు భయపెట్టేస్తుంటారు వాడు వైరాగ్యంతో. అంటే జ్ఞానం ఒక లోపంగా ఉన్నారు. వాడు తినడం ఇంట్లో వాళ్ళు ఎవరు తిన్నవాడు, అదే వైరాగ్యం నువ్వు మారి వాళ్ళు ఎవరు గడ్డేస్తారో అవుతుంది. ఎవరు పిచ్చాడు కొంతమంది ఉంటారు, ఎవడో వైరాగ్యం అదోపోవాలి. ఎందుకు పోవాలో ప్రపంచం నానా సమస్యలు, సరేనా? అందువల్ల వాళ్ళు మాత్రమే మార్గంలో ఎప్పుడు పతనం అవ్వరు. నిన్ను సేవించే మార్గాన్ని మాత్రం వీడరు. భక్తి మాత్రం కొద్దిగా ఇటువంటి గ్యారెంటీ తీసుకెళ్తాం. మనం మంచిగా భక్తి చేస్తే పరమాత్మ ఒక జ్ఞానాన్ని కలుపుతాడు. ఆ భక్తి జ్ఞానవంతం అవుతుంది. కొద్దిగా ముందుకు వెళితే వైరాగ్యం కలుస్తుంది. ఇవన్నీ ఆంధ్రీగా కలుస్తాయి జర్నీలో. భక్తితో స్టార్ట్ అవుతాయి మాట. భక్తి చివరి దాకా ఉంటారు, సరేనా? అనన్య భక్తి భక్త్యాదు అనన్యాశక్య అహమేవం విద్వోర్జున 18 వచ్చాయి. కనుక ప్రభు వారు ఎట్టి విఘ్నాలు కలిగించే వారినైనా నిర్భయంగా దాటి నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ విఘ్నాలు దాటించేస్తావు. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నారు కనుక అట్టి వాళ్ళకి నువ్వే రక్షకుడు కదా. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడిని నశించనివ్వను. భగవద్గీతలు చేసిన ప్రతిజ్ఞ మాట సామాన్య ఎంతో అంత మంచివాడు చేసిన ప్రతిజ్ఞ లోకానికి అంత శక్తి ఉంటుంది. మరి భీష్మాచార్య వారు చేసిన అంత గొప్ప ప్రతిజ్ఞ అయితే భగవానుడు చేసిన ప్రతిజ్ఞ అది. ఆ బ్రహ్మచర్య వ్రతం పట్టాడు, ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతం. ఆయన గారు ప్రతిజ్ఞ చేయగానే ఆకాశంలో పెద్ద మెరుపులు ఉరుములు వచ్చాయి ఆ సమయంలో. ఆయన గారు చేసిన ప్రతిజ్ఞ అదే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. మరి ఆయన ప్రతిజ్ఞకి అంత శక్తి ఉంటే ఉన్నవాడు ఎవడు ఇక్కడ? నా భక్తుడిని నశించలేపను అని పరమాత్మ చెప్తున్నమాట అని చెప్తూ, తర్వాత నువ్వు అవతారాలు ఎందుకు ధరిస్తావంటే, అంటే ఆయా రూపాలు ధరించుకుని లోకంలోకి ఎందుకు వ్యక్తమవుతుంటావంటే, రూపం ధరించవలసిన అవసరం నీకు లేదు. కానీ నిన్ను నమ్ముకున్న భక్తులకి వాళ్ళ యొక్క ఉపాసనా సౌలభ్యం కోసం రూపాలు ధరించుకుని వస్తావు. నువ్వు ఎక్కడో ఉండి కూడా ఈ లోకాన్ని సంకల్ప మాత్రంతో సవరించగలవు. కానీ రూపం ధరించలేదనుకో, ఒకరు భక్తులకి ధ్యానానికి ఆరంభం అనేది వాళ్ళు జపించుకోవడం ఒక పేరు ఒకటి ఉండాలా. నీ పేరు నువ్వు అంటూ ఉన్నావని ఎలా తెలుస్తుంది? నీ యొక్క అనంతత్వాన్ని ఎలాగో పచ్చికట్టలేము. నువ్వు ఒక రూపంతో కనిపించగానే నువ్వు ఆనందం, మనసుకు ఆనందం. నడవలేని వాళ్ళకి చేతికారు ఎటువంటిదో, భగవంతుడి మీద మనసు నిలపలేని వాళ్ళకి భగవంతుడి యొక్క నిర్గుణ నిరాకార తత్వం మీద మనసు నిలబలేని వాళ్ళకి భగవంతుడి యొక్క సగుణ సాకార రూపం అతి ఆవశ్యకం. 12వ అధ్యాయం చెప్పింది. దేహభావన ఉన్న వాళ్ళకి పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అందువల్ల యాలయ వ్యవస్థ ఏర్పడుతుంది. ఉపాసకానాం సిద్ధ్యర్థం బ్రహ్మణ నామరూప కల్పన. పరబ్రహ్మములకు నామరూపాలు లేదు, పరబ్రహ్మములకు నామరూపాలు కల్పించారు ఎవరు? మహాత్ములైన వాడు. దేనికోసం? ఉపాసన సిద్ధించడానికి. ముందు మనసుకి ఏకాగ్రత రావాలా? ఎలా వస్తుంది? అక్కడ మనలాగా కళ్ళు ముక్క ఉంటే మనం ధ్యానం చేయగలం, దేవతలే చేస్తాం. అందువల్ల ఆయన ఏమంటున్నారంటే, సత్వం విశుద్ధం శ్రేయతే భవాన్ స్థితౌ శరీరణాం శ్రేయ ఉపాయనం వపు వేదక్రియ యోగ తపస్ సమాధి తవాధరణం ఏన జన సమీహతే. స్వామి, నువ్వు సంకల్ప మాత్రంతోనే ఈ జగత్తును రక్షింపగల సమర్థుడు. సందేహం, సంకల్పంతో సృజించలేదా?
అప్పుడే రూపం సృష్టించుకున్నావా? ఏం లేదుగా, నీలో ఒక్కసారి అనుకున్నావు, ప్రపంచం బయటకు వచ్చేసింది నేను. సరేనా? కానీ నిన్ను ఉపాసించేటటువంటి వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం, వాళ్ళ సౌలభ్యం కోసం నువ్వు శుద్ధ సత్వగుణమయమైనటువంటి రూపాలు ధరించుకుని వస్తావు. ఆ రూపాలు మా దేహాల్లాగా సత్వరజస్తమో గుణాత్మకములు కావు. త్రిగుణబద్ధమైనటువంటి సంసారం, త్రిగుణాత్మకమైనటువంటి సంసారంలోకి నువ్వు త్రిగుణాతీతమైనటువంటి తత్వంతో దేహాన్ని ధరింపజేస్తూ దిగుతున్నావు. అర్థమైందా? రజస్తమో గుణరహితమైనటువంటి శుద్ధ సత్వరూపాన్ని దాల్చుతుంటావు, రూపాలు ధరించుకుంటూ వస్తావు. ఫలితంగా నీ భక్తులైన వాళ్ళు ఆ రూపం యొక్క సహాయంతో దాన్ని ఆలంబనగా పెట్టుకుని వేదం చేత చెప్పబడినటువంటి కర్మయోగం, అష్టాంగ యోగం, తపస్సు, సమాధి, ధ్యానం ఇలాంటి ప్రక్రియల ద్వారా నిన్ను తెలుసుకుంటారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. భగవానుడు యోగేశ్వరుడు, యోగములన్నింటికి నియమత. యోగములంటే భగవంతుని పొందింపజేసే ఉపాయములు. అందువల్ల ఏ సాధనలో ఉన్నా సరే వాడి ముందు భక్తి కావాలి. ధ్యానాన్ని కూర్చోబోతున్నాడు, పరమాత్మ నమస్కరించి కూర్చోవాలి. ధ్యానం జరుగుతున్నది ఏమిటి గారంటే తపస్సు చేయబోతున్నాడు. తపస్సు అనగానే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాల్లో మనస్సుని పరమాత్మ కోసం తప్పింపజేయడం. సిద్ధం చేయబోతున్నాడు కార్యక్రమం, జరగకపోవచ్చు, వెంటనే డిస్టర్బెన్స్ వస్తుంది. ఏమిటి గారంటే జపం కూర్చోబోతున్నాం, జపం పరమాత్మ నామం చెప్పుకున్నాం, కూర్చోవడం ఒక చుట్టం బ్యాగ్ ఒకటి పడుతుంది దిగాడు. ఇప్పుడు వాడి జపం ప్రారంభం. మన అదృష్టం బాగుంది అనుకోండి, పరమాత్మ అనుగ్రహం ఉంటే వాడికి బస్సు గంట లేట్ అవుతుంది. ఎలాగో వస్తాడు, ఒక గంట లేట్ అవుతుంది. ఆ గంటలో మనకు వెళ్తుంది కదా, ఆ గంట మనం సాధించేటప్పుడు ఆ జప శక్తి ఆయన గారిని రోజంతా భరించడానికి కుదరదు. ఈరోజు మనిషిని భరించడం హిడింపులైనా భరించవచ్చు, కానీ 1000 ఏనుగులుగానే మనం పెట్టచ్చు, కానీ ఒక మనిషిని భరించడం అంటే వాడు తిండి పెట్టలేమని కాదు, వాడు రాగద్వేషాలను పడలేము. వాడి రాగద్వేషాల వైబ్రేషన్స్ ఇంట్లో రాక్షసుల్లో తిరుగుతుంటాడు. వాడే భక్తుడా? పూర్వం రోజుల్లో భక్తుడికి భక్తులు వచ్చేవారు. ప్రతి వాడికి భక్తిభావం అనేది. ఈ రోజుల్లోనూ డబ్బు మనిషి, కపటం మనిషి, వాడి ఇంట్లో తిరుగుతుంటే దెయ్యాలు తిరుగుతుంది. మనం 199% మాట తీసుకోవచ్చు. ఇది అమెరికా లేనిలో స్పష్టంగా చెప్తాం. ఎవడో ఉంటాడు భక్తుడు మహానుభావుడు, వాడి ఇంట్లో అడుగు పెడితే మనల్ని పావనం అవుతుంది. వాడిని భరించాలి. వాడి మాటలో వాడు హడావుడు, వాడు హంగాముడు, వాడు పడుకోడు, మనం పడుకునేవాడు గందరగోళం మరింది. అంతే మన అదృష్టం బాగుండా సింహాద్రి అక్కడ అవుటర్లో ఆగిపోతే హాయిగా ఒక గంట జపం అవుతుంది. అందువల్ల నేను సేవిస్తుంటారు ఆ రూపం సహాయం. కదా రూపం ముందు కూర్చుంటారు, ఓం నమో భగవతే వాసుదేవాయ 4 మాలలు చూసుకుంటారు. వాడింటి ఎక్కడ చూపుతాడు, వాడింటి తీసేది కదా. స్వామి 12 యజ్ఞాలు చెప్పాడు. 4వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఇంద్రియ యజ్ఞం, మనో నిగ్రహ యజ్ఞం, 12 యజ్ఞాలు చెప్పాడు. జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం. అందులో అవన్నీ కూడా పరమాత్మను పొందింపజేసేవే. పరమాత్మ పొందడానికి అవన్నీ ఉపాయాలే, కానీ అవి భక్తిపూరితంగా చేయడం వల్ల పరమాత్మకు మన యందు ఒక ప్రీతి భావం ఏర్పడుతుంది. అంటే ఏదో కాదు, ఈ మాత్రం చేసే భాగ్యం కలిగింది, ఇది కూడా నా వైభవం వల్ల ఏం కాదు, ఇచ్చిన అవకాశం. ఈ మాత్రం సాధన చేస్తున్నామంటే సాధన చేసే అవకాశం దొరికింది. దీనివల్ల ఏమొస్తుంది? వ్యాపార బుద్ధి కాదు సాధన అంటే. పరమాత్మ యందు ప్రీతి ప్రదర్శించకుండా ఉండలేక ప్రదర్శించడం, అది సాధన అంటే. ఇష్టంగా చేయాలి. పిల్లకి అన్నం పెడుతున్న తెల్లగా ఉంటుంది, ఏమో చిన్నప్పుడు ఆ పూర్వం అనేది ఇప్పుడు సంగతి తెలియదు, కానీ అది ప్రీతిగా ఉండాలి ఆ సాధన. ఇది చేస్తే ఏమొస్తుందనే వ్యాపారంతో కూర్చున్న వాడికి ఏమీ రాదు. ఇష్టంగా అదే ఆ చేసే జపం ఇష్టంగా చేయడం, ఆ చేసే తపస్సు ఇష్టంగా చేయడం, ఆ చేసే ధ్యానం ఇష్టంగా చేస్తే ఆయనకి ఇష్టం. మనం ఎంత చేసామో కొలవడు ఆయన. ఎప్పుడు ఆయన కొలతలు కొలిసే మనిషి కాదు, ఆ భక్తిని చూసుకుంటాడు. నువ్వేం చేసినా నాకు ఇచ్చేస్తాయి. యత్కరోషి యదశ్నాసి యజ్జోషి దదాసి యత్ తపస్సేసి కౌంతేయ తత్పురుషులు మొదలవుతాను. నాకు ఇచ్చేసాయి అంటే నేను పుచ్చుకునే విధంగా చెయ్యి. ఇష్టంగా చేసామనుకో నేను గుర్తించుకుంటాను. నేనే ఉంచుకోని తెలియదు, మళ్ళీ నేను ఇచ్చేస్తాను. సరైన సమయంలో కావాలని ఉపయోగంలోకి వస్తాను. హాయిగా భవసాగరం దాటిస్తాను, వాటి నెపంతో దాటిస్తాను. భగవంతుని మెప్పు చేసేంత అనంతమైన సాధన మనం చేయగలమా? మన బ్రతుకులైపాటివి, ఇందులో అవకాశాలైపాటివి. అందువల్ల చేసే చిన్న సాధననే పరమాత్మకి పెద్దదిగా కనిపించే విధంగా చేయాలి. అంటే భక్తి చేరాలి. భక్తి చేస్తే పరమాత్మకి ఎంతో గొప్ప వస్తువులా కనిపిస్తుంది. అందువల్ల నువ్వు ఇలా అవతరిస్తున్న కారణం చేత ఈ ప్రక్రియ ద్వారా నువ్వు సేవిస్తారయ్యా, ఆ రూపాన్ని ఆధారంగా పెట్టుకుని ఇలా నువ్వు అవతరిస్తున్న కారణం చేత సాధకులకి అది వరప్రసాదం అవుతుంది.
ఎప్పుడు అవతరిస్తావా అని భక్తులు చూసుకుంటావా, రూపం చూసుకున్నావా? తర్వాత అవతరించడమే రూపం మీదకి. అదే సామాన్యమైన రూపం. దరిద్రాలు వదిలిపోతాయి ఒకసారి చూసాము. ఎలాంటి రూపం అది? అందులో భక్తితో చూసిన వాడికి మరి ఇంకేముంది? సరేనా అని సాధకుల యొక్క సౌలభ్యం కోసం నువ్వు రూపాలు ధరిస్తున్నావు. కానీ ప్రహ్లాద అంటాడు నృసింహస్థుతిలో, నువ్వు భక్తుల చేత భక్తుల పూజలు అందుకోవడం నీకు ప్రయోజనం ఏం లేదు. అర్థం ఉంది, మన రూపం చూపించడం అర్థానికి ప్రయోజనమే ఉంది. దానికి పైసా లాభం ఉందా? అర్థానికి మన రూపం చూపిస్తే పైసా లాభం ఉంది, దరిద్రం కూడా మనం చూపిస్తుందా లేదా? అలాగే నువ్వు భక్తుల పూజ వాళ్ళు స్వీకరిస్తున్నది నీకు లాభం ఉంది కాదు, ఓన్లీ ఆ నెపంతో వాళ్ళు అనుగ్రహించడం. అలా అనుగ్రహిస్తున్నాం కదా, ఇవన్నీ నీకు లాభం ఏముంది? మా పూజల వల్ల నీకు కలిగిస్తే ఏమీ లేదు. కానీ మేము పిలవగానే వచ్చి కూర్చుంటున్నావు, ఒక గంటన్నర సేపు అష్టోత్తర పూజ, మళ్ళీ వెళ్ళిపోతున్నావు. ఈ లోపు తిన్నట్టు తింటున్నావు. అంతా మేము ఎలా చెప్తామో చేస్తున్నావా? అందరినీ నియమించేవాడిని మేము నియమిస్తున్నాం 16 ఉపచారాల పేరుతో. మా కస్టడీలోకి వచ్చేవా? పెద్దలు తయారు చేశారు ఒక ప్రక్రియ. ఇవన్నీ దేనికి స్వీకరిస్తున్నావు? పెద్దలు తయారు చేశారు కనుక. పెద్దలు దేని బట్టి తయారు చేశారు? నీ అనుమతి తీసుకుని తయారు చేశారు ఈ ప్రక్రియ అంతా. ఎవరో తయారు చేస్తామని పాటిస్తాం కానీ మనం తయారు చేయలేదు. ఏమైనా షోడశోపచార పూజలు ఏమీ ఎందుకు? మా యొక్క ఆ పూజ స్వీకరించడం వల్ల తిరిగి మాకే ప్రయోజనం అంతే. అద్దంలో చూసుకోవడం వల్ల మనకి లాభమా, అద్దానికి లాభమా? మనం అద్దంలో పడ్డం వల్ల అద్దానికి లాభమా, మన అద్దంలో పడ్డం వల్ల మనకి లాభమా? అంటే ఆ పూజలు మనకే తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ ఈలోపు ఇలా దేవుడు అడిగి కూడా ఇలా ఇచ్చి 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 అని అర్థం అలాగే ఎడగడాలు అలవాటు అయిపోయింది. దరిద్రం ఆయన నిద్రస్తాడు, అక్కడి నుంచి పడుతుంది. ఎలా వీస్తాడు? అర్థమా నన్ను చూపించు, అర్థమా నన్ను చూపించు అడగక్కలేదు. అర్థం చేసేదనేది ఆయన ఏది దాచుకోడు, ఆయనగా సంపూర్ణం. ఈ లోపే ఇలా అడిగకూడదు. వెంటనే కోరికలు అడగడం తక్కువైపోతున్నాం. ఆయన తగ్గించేస్తాం, మనం తక్కువైపోతాం. మారం ఎప్పటికీ. సరేనా? నన్ను అవతరించడం వల్ల నువ్వు ఈ నామరూపాలు లోకంలోకి నీ నామరూపాలు వస్తాయి. ఆ నామరూపాలు ధ్యానం చేసుకోవడానికి దాన్ని బట్టి అష్టోత్తరాలు బయలుదేరాయి, దాన్ని బట్టి సహస్రనామాలు, దాన్ని బట్టి ఇవన్నీ బట్టి ఒక సాహిత్యం బయలుదేరింది. సుశాసనామా ఆయన మహానుభావుడు రాశాడంటే ఈ మహానుభావుడు దిగబట్టేగా రూపాల్లోకి ఎంత రాస్తాడైనా రాయాలంటే ఎవరు? అది సంగతి. సో భక్తుల అనుగ్రహం కోసం వస్తున్నావయ్యా, అనుగ్రహించడం కోసం తప్పించి నువ్వు ఎక్కడున్నా రిమోట్ కంట్రోల్లోకి మార్చగలవు జరుగుతుంది. ఏం చెప్పావు? ధర్మాన్ని మళ్ళీ అదుపులో పెట్టడానికి, అధర్మం పెరిగిపోతున్న అధర్మాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని మళ్ళీ సరిచేయడానికి సంకల్పంతో చేయలేవా? వాడు హృదయంలో ఉన్నవాడు నువ్వేగా. కంసుడిని చంపడానికి పెద్ద శ్రమే ఉంది, లేదా జరాసంధుని చంపడానికి క్షణంలో వాడు ప్రమాణం చేసేస్తావు. నువ్వు ఇలా పని కట్టుకుని అవతల పక్క మొదలు పక్క వెళ్ళి వాడు గుండెలు కూర్చొని ఇలా గుద్దాలా? అంత అవసరమా? సంకల్పంతో తీసి లేదా అందరి ప్రాణాలు అలాగే తీస్తున్నావు ఏంటి? మరి ఏంటి ఒక కంసుడి ప్రత్యేకత ఏంటి? అంతే. ఇదంతా కూడా నీ భక్తులు ఇగో ఈ భాగవత రూపంగా చెప్పుకోవడానికి. ఇది లేదనుకో పిచ్చిమాటలు చెప్పుకుంటున్నారు రోడ్డు మీద వాళ్ళ గురించి వెళ్ళకండి. కనీసం ఇది ఉందనుకోండి, ఈ నెపంతో కథ అందరికీ తెలిసిందే. కథనం అంటే ఎలా నడిచింది ముందుకు, ఆ రూపంగా పరమాత్మ యొక్క ఆ కదలికల లోపల నడుస్తాయి. మనసులో పరమాత్మ అంటుకుంటాడు. దానికోసం అన్ని తయారు చేస్తుంది. లేదు ఆయన గారిని చంపడానికి వంద శ్రమ పడక్కల. సరేనా అని చెప్పి తర్వాత నీ జ్ఞానం ఏదైతే ఉందో చాలా పెద్ద మాటలు చెప్తున్నారు. బాబో బ్రహ్మాది దేవతల స్తోత్రం నోరు పడిపోవాలి చెప్తారు. సత్వం నేద్ధాతరిదం నిజం భవేత్ విజ్ఞానం అజ్ఞానభిద అపమార్జనం గుణప్రకాశై అనుమీయతే భవాన్ ప్రకాశతే యస్య చ యేన వా గుణః. ఏమంటారంటే స్వామి నిజస్వరూపం శుద్ధ సత్వమయం. నిజస్వరూపం నువ్వు అవతరించినప్పుడు ఆ శుద్ధ సత్వమయమే తప్పించి త్రిగుణాల యొక్క సంబంధం ఇసుమంత కూడా ఉండదు నీ రూపంలో. శుద్ధ సత్వమయం నీ శరీరం. స్వయం ప్రకాశం నీ వల్లే నువ్వు ప్రకాశిస్తున్నవాడు. మరొకరి యొక్క ప్రకాశం నీకు అవసరం లేదు. నిన్ను నువ్వు ప్రకాశింపజేసుకుంటున్నావు, లోకాన్ని ప్రకాశింపజేస్తావు. సరేనా? నువ్వు స్వయం ప్రకాశం కాదనుకో, శుద్ధ సత్వమయం కాదనుకో, నువ్వు జ్ఞానస్వరూపుడు కాదనుకో, నీ యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో అది ఇప్పుడు మేమందరూ ద్వైతంలో పడ్డాం. ఈ ద్వైతంలో పడి ఈ దేవత వేరు, ఆ దేవత వేరు, ఈ దేవత వేరు, ఈ దేవత వేరు భిన్న భిన్న దృష్టిలో చూస్తున్నాం. వేరు వేరు దేవతలను ధ్యానించే వారి యొక్క అజ్ఞానజనితమైనటువంటి భేదభావాన్ని రూపుమాపేటటువంటి, అంటే నీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది జ్ఞానపూరితం కాదనుకో, నీ యొక్క యథార్థ స్వరూపం జ్ఞానపూరితం కాదనుకో, అది మా హృదయాల్లో ఉన్నటువంటి ఈ భేద దృష్టిని కలిగించే ఈ అజ్ఞానాన్ని ఎలా రూపుమాపగలగదు అని అంటున్నారు. నీ యొక్క
యొక్క జ్ఞానం మా అజ్ఞానాన్ని నశింపజేస్తోంది అంటే మా అజ్ఞానంలో ఏం జరుగుతుంది? భేద దృష్టి. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వీళ్ళు వేరు.